తాజాంశం చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. తుపానుకు నాడాగా నామకరణం చేశారు. చెన్నైకి ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 670 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. డిసెంబర్ 2న కడలూరు దగ్గర తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. తుపానుకు నాడాగా నామకరణం చేశారు. చెన్నైకి ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 670 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. డిసెంబర్ 2న కడలూరు దగ్గర తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.